ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్త్రీల యొక్క ప్రార్థన సహవాసము. ఈ సహవాసంలో దేవుడు అద్భుతముగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగినటువంటి వాడు కనుక ఈరోజు స్త్రీలు వచ్చి అనేక మంది తన కుటుంబముల కొరకు వారి కొరకు కూడా ప్రార్థన చేసుకున్నట్లు మనము దేవునికి కనబరచబడినట్లయితే దేవుడు తప్పకుండా మరి సహాయం చేసినటువంటి దేవుడే కానీ సహాయం చేయలేనటువంటి దేవుడు కాదు. కనుక ప్రియరా ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, మరి ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన చేసి ధ్యాన భాగాలు చదువుకున్నటువంటి ధ్యాన భాగాలకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాల స్తోత్రాల శోభ ఎంతవరకు ఆయన పాటల్లో, వాయిద్యంలో, మరి స్థుతి ఆరాధనలో, ధ్యాన భాగాలు చదువుట్లో, ప్రార్థించట్లో మీరు ఉన్నారని నడిపించారు. మీకు వందనాలు. అదేవిధంగా ప్రభా, ఇప్పుడు మీరు మాతో వచ్చి మాట్లాడండి. మీరు అద్భుతమైన దేవుడు తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కనికరమ కలిగినటువంటి దేవుడు. నీ మీద నేను తిరగబడిన నువ్వు మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు కనుక ప్రభా, ఇదిగోనైనా ధ్యాన భాగాన్ని మీరు వచ్చి మాతో మాట్లాడి నాయన మరి ఘనమైనటువంటి ఈ యొక్క దేవుడితో మమ్మల్ని నింపండి. మా ఆత్మలకు చక్కనైనటువంటి ఆత్మీయ ఆహారం నింపి మీరే ఘనత పొందుకోమని వచ్చినటువంటి బిడ్డల పట్ల ఉన్నాను ప్రభా. రాలేనటువంటి బిడ్డలతో రండి నాయన, ఇంకా రాలేనటువంటి వారిని ఆశీర్వదించండి. నీకు సమయంలోకి వచ్చినట్టు సహాయం చేయండి నాయన. చాలా మంది ప్రభా మరి బలహీన వృత్తుల్లో ఉన్నారు, వారిని ముడతారు ప్రభా. ఈ మాటలు ఎంతమంది ఆలోచిస్తారో వారందరినీ కూడా మీరు స్వస్థపరచబోతున్నారు కనుక ప్రభా, మీ యొక్క గొప్ప శక్తితో మమ్మల్ని అందరినీ నడిపించుకొని ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, మంచిది. త్వరగా రెండు మాటలు చెప్పి ముగించుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు దేవుడి బిడ్డలని ప్రేమించుకుంటూ ఉండడు. ఇది వరకు మనకు తెలిసినటువంటి పాఠాలే. మనం అనేకమైనటువంటి పాఠాలని మనం వివరించుకున్నాం. మనం ఎన్నోసార్లు మరి ఆ యొక్క యేసేపు చరిత్రను, తర్వాత దావీదు గారి చరిత్రను, తర్వాత అన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాం. యేసేపుని మరి బంధించి ఐగుప్తు దేశంలో వేసేటప్పుడు యేసేపు ఆశీర్వదింపబడ్డాడు. యేసేపు ఆశీర్వదించబడ్డాడు. ఆయనని ఎంతమందో స్వార్థపరులు, అసూయపరులు, అన్నదమ్ములు ఎంతమందో తండ్రితో సహా చివరికి ఆయన్ని అసూయపడి ఆయనని మరి గొప్ప శ్రమ పెట్టారు. అన్నదమ్ములైతే ఎంతో శ్రమ పెట్టారని మీకు తెలుసు. వారిని కొట్టేసి ఐగుప్తునకు అమ్మివేసినటువంటి విధానం మీకు తెలుసు. ఐగుప్తులో యేసేపు జీవించినటువంటి విధానమును బట్టి ఐగుప్తులో కూడా యేసేపుకి మరి కష్టాలే. ఎటువంటి కష్టాల్లో తెలిసండి, అపవిత్రాత్మలు ఎంటాడుతూనే ఉండి, శోధనలు ఎంటాడుతూనే ఉండి, ఆయన ఎంత కరెక్ట్గా ఉంటారన్నా ఆయనకు శోధనలు వెంటాడుతూనే ఉండి, ఆయన స్వరూపమంతుడు అందగాడును స్వరూపమంతుడును అని ఆయన ఎటువంటి గర్వము లేదు, లేదంటే ఎటువంటి ఆయన విర్రవేయగలరు. కానీ ఆయనకున్నటువంటి అందము, స్వరూపము, చాలా గుణము. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే గుణవంతుడు, స్వరూపవంతుడు, మరి చాలా శ్రేష్టమైనటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక అతనికి ఎంత శోధనలు వచ్చినా ఆ శోధనలు ఏమీ చేయలేకపోయాడు. ఐగుప్తులో ఏం చేశాడంటే, ఐగుప్తులో అతను జైల్లో వేశారు. మరి మీకు అందరికీ తెలిసిందే, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పొతిఫర్ అనే మరి అక్కడ ఉన్నటువంటి అతను భార్య అతన్ని శోధించడం జరిగింది. దానిని బట్టి జైల్లో వేశారు. ఏ అన్యం పుణ్యం తెలియదు. జైల్లో వేసారు. జైల్లో ఆశీర్వదింపబడిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. రాజు దగ్గర కూడా ఆశీర్వదింపబడ్డాడు. రాజు దగ్గర ఆశీర్వదింపబడటమే కాక ఆ రాజ్యానికి, ఆ యొక్క రాజు పరిపాలించిన సమస్త రాజ్యానికి ఒక నాయకుడిగా ఆయన ఏర్పాటు పరచబడ్డాడు. వీళ్ళరా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి లోకాశులకు దూరం పెట్టుకొని లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నమ్మకుంటా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో వారు బాగా దీవింపబడుతూనే ఉంటారు. ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్నో మరి అద్భుతమైనటువంటి ప్రమాదాలు వచ్చినాయి, కాపాడబడుతుంటారు. వారు ఏం చెబుతారండి, మరి ఆశీర్వదింపబడుతుంటారు.
కాపాడబడుతూ ఆశీర్వదింపబడతారు. ఇక ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఈ మాటల్లో చాలా ఆశీర్వాదం ఉంది. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి మనసుతో ఉంటామో వారికి ఆశీర్వాదములే కానీ ఎటువంటి తగ్గింపులు ఉండవు. కానీ ఏమాత్రము మరి దేవునికి అసహ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించినట్లయితే దేవుడు కూడా మనల్ని అసహించుకుంటాడు. కనుక అక్కడ యోసేపు మూలముగా వారి కుటుంబం అంతా కూడా మరి అక్కడ ఆశీర్వదింపబడింది. బెత్లెహేము నుంచి మరి తన తండ్రితో సహా 70 మంది వచ్చారు ఐగుప్తు దేశానికి. రక్షించాడు ఆయన యోసేపు. దేవునికి స్తోత్రం. మహాకరువులు, మహాభయంకరమైనటువంటి కరువుల్లో ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. వారికి ఉన్నటువంటి 11 మంది అన్నదమ్ములు, తండ్రి, వారికి కలిగినటువంటి సంతతంతా మొత్తం 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత వారికి లోటు లేకుండా మరి ఆయన జీవించినంత కాలం యోసేపు గారు అన్నదమ్ముల్ని తండ్రిని పోషించారు. వారు విస్తరించారు, జనాలకు విపరీతంగా విస్తరించారు, ఆశీర్వదింపబడ్డారు. యోసేపును బట్టి ఆశీర్వదింపబడ్డారు. మరి కరువు లేకుండా మహాభయంకరమైనటువంటి కరువుల్లో కూడా వారికి ఏ లోటు లేదండి. కానీ అందులో యోసేపు యొక్క మరి దేవుని కనికరంలో కుమ్మరిస్తూ యోసేపు యొక్క అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుడు యోసేపును ఆశీర్వదిస్తున్నాడు కనుక యోసేపు ఆ సంతతినంతటినీ కూడా పోషించాడు. ఎంత భయంకరమైనటువంటి కుటుంబమే. అన్నదమ్ములే తనను చంపాలనుకున్నారు కదా, అయినా సరే వాళ్ళు తర్వాత సిగ్గుపడ్డారు, పశ్చాత్తాపం పడ్డారు. యోసేపు కాళ్ళ దగ్గర సాష్టాంగం పడ్డారు. దేవునికి స్తోత్రం. అన్నదమ్ములు తల్లిదండ్రులు యోసేపు కాళ్ళ దగ్గర సాష్టాంగం పడ్డారు. గమనించారా? ఎవరైతే మనల్ని శ్రమ పడతారో, ఎవరైతే మనల్ని హింసిస్తారో, ఎవరైతే మనకు విరోధులుగా ఉంటారో ఏ నాటికైనా వాళ్ళు మన దగ్గర సాష్టాంగపడతారు. యోసేపుకి అట్టి విధముగా అన్నదమ్ములు అందరూ కలిపి సాష్టాంగపడడం మనం బైబిల్లో చూస్తున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. వీళ్ళారా గమనించండి, ఇన్ని జరిగిన తర్వాత కొన్ని సంవత్సరములు వాళ్ళు ఎంతో తృప్తికరమైనటువంటి ఆహారంతో జీవింపబడ్డారు. వారి యొక్క జనాంగాలు 70 మంది తర్వాత వారి పిల్లలు ఎదుగుదల, విస్తారమైనటువంటి జనము ఎదుగుదల జరిగింది. ఈలోపు యోసేపు కాలం గడిచింది. తన తండ్రిని చనిపోయాడు. తర్వాత ఉన్నటువంటి కొంతమంది అన్నదమ్ములు చనిపోయారు. తను కూడా చనిపోయాడు. తన సంతతి విస్తరింపబడుతుంది. ఇంకా కొత్త రాజు వచ్చాడు ఆ దేశానికి. కొత్త రాజు వచ్చాడు, యోసేపుకి తెలియని రాజు. ఆ రాజు వచ్చిన తర్వాత అక్కడ మరి ఉన్నటువంటి మంత్రులు, న్యాయాధిపతులు అందరూ మారిపోతారు కదా. అందరూ మారిపోయిన తర్వాత బాగా చూశారు దేవుని ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు. వీళ్ళు చూసేసరికి వీళ్ళు విస్తరింపబడుతున్నారు, బహుగా విస్తరింపబడుతున్నారు. ఈ రాజు ఆ యొక్క ఉన్నటువంటి న్యాయాధిపతులు అందరూ కూడా వాళ్ళు విస్తరింపబడుతున్నారు, మనకంటే ఎక్కువైపోతున్నారు అని ఒక అసూయ పెట్టుకున్న తర్వాత ఏం చేసారో తెలుసండి. నిర్గమకాండంలో ఉంటుంది మాటలు. మరి చదువుకొచ్చిన చదువుకోండి, కానీ మీకు చదువు రాదు కనుక నేను చెప్పేస్తారు, వినండి. అక్కడ ప్రజలు విస్తరింపబడేటప్పుడు రాజుకి మరింత అసూయ. తన దగ్గర సహచరులైనటువంటి మంత్రులకు, ఇంకా ఉన్నటువంటి న్యాయాధిపతులకి అందరికి కూడా కుళ్ళు కుషిత వచ్చింది. వీళ్ళు ఎంత కుళ్ళు కుషిత ఉంటున్నారో వారు దేవుని ప్రజలు కనుక విస్తరింపబడుతున్నారు. దేవుని ప్రజలే ఉన్నటువంటి విధానం బట్టి విస్తరింపబడుతున్నారు. ఈ లోపు వాళ్ళు దేవునిని మర్చిపోయి లోకంలో పడిపోయారు. ఇన్ని హింసలు వచ్చినప్పుడు కూడా లోకంలో పడిపోయి వారిని రక్షించి కాపాడినటువంటి దేవుణ్ణి మరిచి లోకాచారాల్లో దిగిపోయారు. ఇష్టం వచ్చినట్టు మరి దేవుణ్ణి పుట్టించినటువంటి దేవుణ్ణి, కాపాడినటువంటి దేవుణ్ణి తలంచలే. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎప్పుడు ప్రారంభించారో వాళ్ళకి శ్రమలు ప్రాప్తించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు చూశాడు, వీళ్ళు ఎక్కువ శ్రమలు ఎక్కువ విస్తరించడానికి వీలు లేదని చెప్పి అక్కడ ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి మంత్రస్నానాలను పిలిచి, ఇదిగో మగ పిల్లలైతే చంపేయండి, పుట్టిన దగ్గరే చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతికినవాడు, వీళ్ళు విస్తరిస్తున్నారు, మన మీద తిరగబడతారు ఇక రాబోయే జనాలు అని రాజు కుతంత్రముగా చెప్తాడు.
అక్కడ ఉన్నటువంటి మంత్రసానులతో చెప్పేటప్పుడు ఏమైంది? భయంకరమైనటువంటి పరిస్థితి, ఘోష, మగపిల్లడు పుడితే చంపేయడం, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వడం. ఈ పరిస్థితిలో అక్కడ చాలా కష్టాలు దేవుని ప్రజలు పడ్డారు. చాలా కష్టాలు పడ్డమే కాక వారికి తిండి తక్కువ, పని ఎక్కువైతే రాత్రి పగలు కూడా కష్టపడే వాళ్ళే కష్టపెట్టి వాళ్ళని హింసలు పెడదామనే ఉద్దేశంతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా కూడుకున్నారు. వారికి ఎన్ని కష్టాలు పెడదామంటే అంత విస్తరిస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవటంలే, దేవుడికి అర్థం చేసుకోవటంలే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎప్పుడంటే మనకు జ్ఞాపకం వస్తాడు, మంచి బాధల్లో ఉండేటప్పుడు జ్ఞాపకం వస్తాడు కనుక మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. హింసలు, కష్టాలు ఎక్కువైపోయాయి, కష్టాలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తిండి తింటున్నారు కానీ వాళ్ళకి ఏమి శరీరానికి పట్టడం లేదు. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. ప్రియులారా, ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఇర్మియా 11వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరబెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి, అంటే తమకు వచ్చినటువంటి జబ్బులను బట్టి, కరువులను బట్టి నన్ను వేడుకుంటారు. అటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకు అని ఇర్మియాతో చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే వీళ్ళు ఇక మొరబెట్టడం ప్రారంభించారు, దేవునికి మొరబెట్టడం ప్రారంభించేటప్పుడు కనికరము కలిగినటువంటి దేవుడు ఆ మొరను విన్నాడు. అదే ఐగుప్తు దేశంలో మరి మోషే పుట్టాడు. మోషే అని తల్లిదండ్రులు ఎన్ని నెలలు దాచారండి? 3 నెలలు దాచారు. అందరు చెప్పండి, ఎన్ని నెలలు? 3 నెలలు దాచారు. దాచిన తర్వాత ఆమెను ఇంకా దాయలేక, మరి చిన్నపిల్లండి ఎట్లా దాచారో చూడండి. ఆ దాయలేక మరలా ఏం చేశారంటే, ఆయనకు ఒక జమ్ము పెట్టి తయారు చేసి, రాణి గారు ఎక్కడ స్నానం చేస్తారో అక్కడ ఆ జమ్ము తగిలించి కారకుంట మంచి చక్కనైనటువంటి పెట్టిలో పడుకోబెట్టి ఆయన స్నానం చేసి కొనల్లో అప్పచెప్పిన తర్వాత దూరం నుండి ఆ లక్క మిరియం చూస్తూనే ఉంది. ఆ తర్వాత మొత్తానికి అవన్నీ సార్లు మనం కథలు చెప్పుకున్నాం. మరి అక్కడ స్నానం చేయడానికి వచ్చినటువంటి రాణి ఆ జమ్ము పెట్టి తీసుకుంటారు. అందులో చూస్తే చక్కనైనటువంటి సుందరుడు బాలుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బాలుడిని ఉంచలేక, చంపలేక, పారీలేక నేను పెంచుకుంటాను అన్నాడు. దేవుని కృప. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు, చాలా హింసలు పడుతున్నారు. ఈలోపు మోషే ఒకడు ఏర్పరచబడ్డాడు. మోషేని పిలుచుకున్నాడు దేవుడు. మోషేని పుట్టించాడు దేవుడు. దేనికి పుట్టించాడండి దేవుడు? మోషేను ఇష్టానుసారంగా భూమిని తిరుగురాని పుట్టించలే, కానీ ఆయన కొరకు, ఆయన బిడ్డలను కాపాడుట కొరకు మోషేను పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు పుట్టిస్తున్నాడంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు, నడవటానికి కాదు. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, దేవుని యొక్క ఒక ఏర్పాటు అంటూ ఉంది. ఆ ఏర్పాటును మనం సద్వినియోగం చేసుకుంటే ఓకే, లేకపోతే చెప్పలేము. కానీ ఇక్కడ మోషేను పుట్టించుకున్నాడు. ఎప్పుడో మోషే పెరిగాడు, పెద్దోడయ్యాడు, అంత అయిపోయిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి మొర దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో రాజు దగ్గర నుంచి విడిపించాడు. మోషే విడిపించాడా లేదా? విడిపించి అరణ్యంలోకి తీసుకువెళ్తున్నాడు. సముద్రం ఒడ్డు వచ్చింది, మీకు తెలుసు. సముద్రాన్ని అడ్డు వచ్చేటప్పుడు అందరూ మోషంలో తిరగబడ్డారు, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని. ఎంత అమాయకమైనటువంటి ప్రజలు చూడండి. ఆ ఐగుప్తు దేశంలో మోషేతో 10-11 అద్భుతాలు చేయించాడు దేవుడు. అవన్నీ చూస్తూనే ఉన్నారు. అంత గొప్ప దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటూ ధైర్యంగా ఉండాలా లేకుంటే భయపడాలా? ధైర్యంగా లేరు వాళ్ళు. అసలు ఆ గుర్తులే మానేశారు.
సముద్రం దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపేస్తావా అంటారు. అయ్యో, దేవుడు అన్ని అద్భుతాలు చేసిన దేవుడు మీ సముద్రం నుంచి మమ్మల్ని ఎందుకు కాపాడు అనుకోవాలి లేదా? ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు అయినటువంటి మన పరిస్థితి అంతే. దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి ప్రతిదానికి కూడా భయపడిపోతూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు భయపడేటప్పుడు మోషే దేవుడికి విజ్ఞాపన చేస్తే నీ చేతిలో ఏముంది? కర్ర ఉందా? కర్ర అడ్డు పెట్టు. కర్ర అడ్డు పెడితే నేల ఆరిన నేల తయారైంది, వెళ్ళిపోయారు. ఎక్కిపోయిన తర్వాత ఊరుకున్నారంటారా? ఊరుకోరు. బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆకలో అంటున్నారు, దాహమో అంటున్నారు. ఎవరి మీద? మోషే మీద పడుతున్నారు. ఆకలి దాహమని మోషే మీద పడుతున్నారు. ఈ రోజుల్లో అటువంటి వారు ఉన్నాం. ఇంత కాపరి కష్టపడి అనేకమైనటువంటి విశ్వాసాలను తయారు చేస్తే ఏ కష్టం వచ్చినా వారికి వారి స్వస్థతలు పొందుకోవడం వారికి కుదరదు. కాపర్లు ఊరుతారు, కాపర్ మీద నిందేస్తారు, సరి అని ప్రార్థన కాదంటారు. నీలో సరి లేకపోతే ఇతను కాపరేట్ చేస్తారండి, అంతే కదా. నీ మనసు బాగుండాలా, కాపరి చేసిన ప్రార్థన పోతుంది. మరి వీళ్ళు మనసులు బాగులేవు. మోషే ఇంకేం చేయలేదండి, దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. చేసిన తర్వాత వీళ్ళు సముద్రం పాయలు వెళ్ళిపోయిన తర్వాత దాహమో అన్నారు. దాహం అంటే మోషే అప్పుడు దేవునికి విజ్ఞాపన చేస్తే ఎల్లు మోషే బండ ఉంది, బండను కొట్టు, నీళ్ళు తాగేసి. ఆకలో అంటున్నారు. మోషే దేవునికి విజ్ఞాపన చేశాడు. దేవునికి విజ్ఞాపన చేసిన దేవుడు మంచి మన్నాను ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించారు. దేవునికి స్తోత్రం. అది ఇష్టానుసారంగా తింటున్నారు. దేవదూతలు తిన్న ఆహారం అండి, అటువంటి ఆహారం కాదు. అడిగి అది నచ్చలేదు అటు వాళ్ళకి అది నచ్చలేదు. వాళ్ళు ఏమంటున్నారో తెలిసండి, ఇదిగో ఐగుప్తులో మేము ఉండేటప్పుడు కారకాయలు కూరగాయలు అవి ఇవి తినేవాళ్ళం గనుక అక్కడ మేము తిన్నటువంటి తిళ్ళు ఎంతో విధమైనటువంటివి, అటువంటి తిళ్ళు మాకు లేవు, అయ్యయ్యో అని విచారపడుతున్నారు. ఎంత ఘోరమండి! ఆ ఘోరమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు శిక్షలు పొందుకుంటున్నారు. కానీ దేవుని యందు దీక్ష లేదు. దేవుని యందు ఎటువంటి దీక్ష లేదు. ఇక్కడ అదే 11వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు, ఈ సమస్త ప్రజలకు వంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపే, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను ఈ బాధను చూడకుండానట్లు నన్ను చంపు. అంత ఇసుకిస్తున్నారు మోసాడు ఇసుకిస్తూ ఉంటే మోసే నన్ను చంపే ఏళ్ళు భారం పోయినాడు. ఎంతమందో తెలిసే కాదు, కొన్ని లక్షల మంది. బైబిల్ పండితులు 25 లక్షల మంది అంటున్నారు. మంచి బలమైనటువంటి యుద్ధశూరులు 6,05,000 3,300 మంది అని మీకు చాలాసార్లు చెప్పాను. అటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కడే మోస్తున్నాడు. ఇక్కడ ఒక 50 మందిని నడిపించడమే నాకు కష్టం. అందరినీ నడిపిస్తున్నాడు. అందరికి కావాల్సినవన్నీ కూడా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు వాళ్ళు మోషేని ఇస్తున్నారు. ఇదిగో వీళ్ళు ఇప్పుడు మన్నానిచ్చో, నీళ్ళు ఇచ్చో, అన్ని ఇచ్చో, మాంసం కావాలంటున్నారు. మాకు మాంసం కావాలి, మేము మాంసం తింటామంటున్నారు. ఎంత ఘోరం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి పనులు చేసినటువంటి దేశంలో వారి శ్రమలన్నీ మర్చిపోయారు. మగ పిల్లలందరినీ చంపేయటము, వాళ్ళకి లేనిపోయినటువంటి శ్రమలు పెట్టడము, ఇవన్నీ కూడా మరి మర్చిపోయారు. మరి ఇంకొక వాగ్దానం ఇచ్చాడంటే దేవుడు. ఏంటో వాగ్దానం ఇచ్చాడు చూడు. నిర్గమ 15వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన గమనించారా? ఆలకిస్తుంటే వినపడిందా? ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియో నీకు రానియను,
నిన్ను స్వస్థపరచు దేవుడిని నేనే అని. ఇక్కడ గమనించండి, దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్తున్నాడు. దేవుని యొక్క మాటల ప్రత్యక్షమై ఏమంటే ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది ఎందుకు రానియను. ఎంత చక్కనైనటువంటి హామీ ఇస్తున్నాడండి. ఎవరిచ్చారండి హామీ? దేవుడిచ్చిన హామీ మర్చిపోయి వచ్చారు. మోషే మీద ప్రతిదీ సనుగుతున్నారు. సనగడమే కాక ఇంకేమంటున్నారండి, వాళ్ళకి ఏం కావాలంటున్నారు చివరికి. ఇదిగో మేము ఆ ఐగుప్తు దేశంలో ఉంటే ఆ కారకాయలు, దూరకాయలు, బీరకాయలు, మాంసము, ఆవు మాంసము, ఎద్దుల మాంసము ఇవన్నీ కూడా మేము తృప్తిగా తినేవాళ్ళం అంటున్నాడు. ఇక్కడ చూద్దాం. మరి అదే 11వ అధ్యాయంలోనే 20 చదువుకుందాం. ఒక నెల దినముల వరకు క్షమించండి, ఇంకా మీద 18 చదువుతాం. నీవు జనులను చూచి ఇట్లా మోషేతో చెప్తున్నాడు దేవుడు, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరుచుకుని మీరు మాంసము తినుదురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటుంది కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, కానీ 1 నెల దినములు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యత పుట్టించిన వరకు అన్నమాట. మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చి అనుకుంటున్నారు. మేము ఎందుకు వచ్చాము ఐగుప్తులో నుంచి అని అంటున్నారు. ఏది అవసరమైనా దేవుడిని నడుపుకోవచ్చు కదా, కానీ దేవుని మీద సరుగుతున్నారు, మోషే మీద సరుగుతున్నారు. మోషే కూడా వాళ్ళ నుంచి మైండ్ పోయింది, అప్పుడు ఆయనకి బుర్ర పోయింది. వాళ్ళు చదువుతున్నటువంటి ఇన్ని లక్షల మందిని ఆయన నడిపించాలంటే చాలా కష్టం. మాకు ఆ కారకాయలు, బీరకాయలు, మాంసాలు అన్ని అవి తింటాం కానీ మాకు మరి ఇంకేది కాదు అని ఇక్కడ మరి చెప్తున్నటువంటి మాటలు మనము వినగలుగుతున్నాం. వెనుక వెట్టి పనులు మోస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెట్టి పనుల నుంచి, వెట్ట పనుల నుంచి మమ్మల్ని దేవుడు రక్షించాడని ఎవరికీ లేదు. సరే, కోరికలు ఉన్నాయనుకుంటే, కోరికలు ఉంటే ఎవరిని అడగాలండి? దేవుడిని అడగాలి, దేవుడిని అడుక్కోవాలి. దేవ ఫలాన్ని మాకు ఉంది, కష్టం ఉంది, ఈ ఇది ఉంది, మాకు ఫలాన్ని అవసరం ఇయ్యాను. మోసం మీద అనుగుతారేంటండి? మోసం మీద అనుగుతున్నారు. మోసం మీద అనగడమే కాదు, భయంకరమైనటువంటి పరిస్థితులు మరి ఏర్పడబడుతున్నటువంటి విధానము మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితులను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు చేసిన మేలుని మర్చిపోవటం లేదు అంటున్నాను. మర్చిపోయారు. చేసిన మేలు ఎన్నో చేస్తూ ఉంటే మర్చిపోయి మాకు అలా ఐగుప్తులోన అక్కడ కారకాయలు, గొరకాయలు తిని వాళ్ళకి ఎన్ని శ్రమలు పెట్టారు, చంపేయడానికి ప్రాణాపాయం చేశారు, ఎన్నో చేశారు. ఆ శ్రమలు జ్ఞాపకం చేసుకోవటంలే. మరి దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు? ఇండిని శ్రమలు, వాళ్ళ శ్రమలు, అన్ని శ్రమలు మమ్మల్ని వాళ్ళు పెట్టారు. చివరికి మా బిడ్డలు చంపేశారు. యేసేపు చనిపోయిన తర్వాత ఎన్నెన్నో మేము ఘోరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాం అని ఎటువంటి పరిస్థితుల్లో శ్రమలను జ్ఞాపకం చేసుకోలేదు. కానీ వారికి కావాల్సినవి ఏంటండి? కారకాయలు, కూరకాయలు, బీరకాయలు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా మన జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే చావునే కోరుకుంటాం. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎటువంటి చావునే కోరుకుంటున్నారు. కానీ అక్కడ కష్టాలు పెట్టి దేవుడు మమ్మల్ని విడిపించాడు, దేవునికి స్తోత్రం చెల్లిద్దామనే విషయమే లేదు. వారి శరీరక కోరికలు తీర్చుకోవడానికి ఆలోచిస్తున్నారు. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అవయవములను ఆ ఐగుప్తు దేశానికి ఇచ్చేయడానికే చూస్తున్నారు, సాతానికి లోపడ్డానికే చూస్తున్నారు. కానీ వాళ్ళ శ్రమలను గుర్తి, అయ్యో మా శ్రమలో దేవుడు మమ్మల్ని రక్షించాడు అని ఏమాత్రం గుర్తు చేసుకుంటున్నారు అనుకున్నారా? గుర్తు చేసుకోవటం లేనే లేదు. కనుకనే ప్రేమైనటువంటి గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగము అద్భుతమైనటువంటిది.
మరి సంఖ్యాకాండంలో మనము చదువుకున్నాం. సంఖ్యాకాండం 11:4-9 వరకు చదివాను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, వాళ్ళ మధ్యన ఎవరున్నారండి? మిశ్రిత జనము అంటే కలిపి వచ్చినట్టు జనం, సాతాను సంబంధమైన జనం ఉండగా అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏకి మాకెవరు మాంసం ఇచ్చేదారు పెట్టేదారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం మనకు వచ్చుతున్నది అని అంటున్నారు. ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ శ్రమలో జ్ఞాపకం చేసుకోవటం లేనేది. ప్రియులారా గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. ఇదిగో నా మాటలు విని, నా కట్టడలు వింటే మీకు ఐగుప్తుల్లో చేరినటువంటి ఏ రోగము మీకు రాదర్రా అని చెప్పితే ఎటువంటి పరిస్థితుల్లో పెడుతున్నాయి. ఈ రోజుల్లో సంఘాలకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. బొబ్బల్లో కూడా అదే నేను మాట్లాడాను. ఇదిగో రండి, నా మాట వినండి, క్రమమును పాటించండి, నా రెక్కల క్రింద బ్రతకండి అంటే ఏం చేస్తున్నామంటే మనం మాకు నీ రెక్కలొద్దు, నీ క్రమం వద్దు, మా ఇష్టమాలతో వచ్చినట్టు నువ్వు క్రమం చేస్తాం, నీకు నచ్చితే ఉండు లేకపోతే. ఇశ్రాయేలీయులు అలాగే చేస్తున్నారు దేవుని ప్రజలు. వాళ్ళు తిరిగి ఏంటంటే ఆ మాంసము, కీరకాయలు, కూరగాయలు అవి కోరుకుంటున్నారు. అయ్యో మేము అన్ని శ్రమలు పడ్డాము, దేవుని స్తుతిద్దాం, మనకి ఏది కరువైనా సరే దేవుడు ఇస్తాడు, ఏం తిందుమో ఏమి తాగుదమో దీని గురించి విచారించకండి, ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు మొదట ఎత్తకండి, తర్వాత అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అని దేవుణ్ణి మర్చిపోతున్నారండి. వారికి ఆ కూరగాయలు అదే మాంసాలు కావాలి, కానీ వారికి శ్రమలు, అన్ని శ్రమలు వచ్చేయండి, ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకోవటం లేదు. దేవుని దగ్గర ఏదైనా కొరత ఉంటుందా? ఏది కావాలంటే. అందుకనే ఆయన అన్నారు, మీ మాంసం గురించి అదే ఏడుస్తున్నారు కదా మీరు, మేము మాంసం తినండి, తినండి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల దినములు మీ పళ్ళలో సందుల్లో మాంసం ఉంటుండగా మళ్ళీ తింటారు అని చెప్పి ఆ పాలెం చుట్టూ కూడా ఏం చేశాడు తెలిసింటే ఆయన. ఇక్కడ చదువుదాం, ఇప్పుడు 31వ వచనం, 11:31 చూద్దాం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను జన ప్రయాణం అంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసింది. తినండి, కోడి పెట్టలు ఇవేవి పనికిరావండి, పూరీలు అంటే అంత రుచికరమైనది. గనుక ఆయన ఏం చేశాడు మరి, భయంకరమైనటువంటి పూరేడు, ఆ పూరేళ్ళని వాళ్ళ చుట్టూ, పాలెం చుట్టూ అంటే వాళ్ళ గ్రామం చుట్టూ కూడా పడజేశాను. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చూడేది. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొని, తక్కువ కూర్చుకోవడానికి 100 తూములట. తూముడంటే ఎంతమ్మా? సపరేట్ తూముడంటే ఎంత? స్వర్ణం ఎంత తూముడంటే? తూముడంటే కుంచుడు. ఏది అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చి పిల్లల్లో మాట్లాడుతున్నారు, తెలియదా మీరు? తూముడంటే కుంచుడు కదా, ఇప్పుడోనే తెలియదులేండి, పాతలకు శుచ నమ్మకాలు తెలియదు, అవసరమ్మకాలు అందరికీ. తూముడంటే కుంచుడు. వాళ్ళు తక్కువగా ఎన్ని కూర్చుకున్నారు? తక్కువ కూర్చుకున్నటువంటి 100 తూములాట. 100 తూములు అంటే 100 కొంచెములు. 100 కొంచెములు అంటే తక్కువ ఉంటుందండి అది. ఇంకా ఎక్కువ కూర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసండి, ఇష్టానుసారముగా వాటిని ఓల్చేసి వేసి వాళ్ళకి చాలా విపరీతమైనటువంటి పూరీలను పరిచేశాడు దేవుడు. 1 కిలోమీటర్ దూరం అటు ఇక్కడ ఉంటుంది, పడవేసింది. కావున జనులు ఆ దినమంతయు, రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండరి. తక్కువ కూర్చుకొని వాడట 100 తూములు అంటే 100 కుంచాలు కూర్చుకొని, తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచరి అంటే ఎండబెట్టారు. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందుల ఉండగానే వారి నములక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. తినండి, 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 లోకాన్ని కోరుకున్నటువంటి మూర్ఖులారా, తినండి, తినండి, మీకు నచ్చినట్టు తినండి, తినండి అని అంత పెట్టి చివరికి అది ఏమొచ్చిందండి,
కోపం. ఏమొచ్చింది? కోపం. కోపం వచ్చి ఏం చేశారో చూద్దాం. యెహోవా కోపము జనుల మీద రగులుకుంది, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాను. అనేక మంది ఆ తినుటి వలన దేనితో చచ్చిపోయారండి? తెగులు. అది తినినటువంటి విధానమును బట్టి వాళ్ళకి ఏం కలిగింది? తెగులు. అదే దేవుని వాక్యము ప్రకారముగా నడుచుకుంటే వీళ్ళకి దీర్ఘ ఆయువు కలిగింది. ఆయన మాటల యందు శ్రద్ధ కలిగి నడుచుకుంటే దీర్ఘ ఆయువు కలుగుతుంది. కానీ వీళ్ళు కోరుకునేది చావడానికి కోరుకుంటున్నారు, కానీ బతకడానికి కోరుకోలేదు. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు స్త్రీలు తాలూకా తత్వాలు ఇంతే. ఆ పాపాలు, ఆ లేనిపోయినవన్నీ చావడానికి కోరుకుంటాం, కానీ దేవుని యొక్క క్రమములను పాటించి దేవుని యొక్క క్రమములలో ఆశీర్వాదకరంగా ఉండి దీర్ఘాయువు సంపాదించుకుంటాం అనే ఆలోచన ఎవరికి ఉందండి? ఉందా? ఉండే, కొంతమందికి ఉంది, లేదనేస్తున్నారు. కొంతమంది ఉన్నారు బాగుపడినటువంటి వారు, విస్తరింపబడి ఆశీర్వదింపబడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి మాటలు కీర్తన 78లో ఆయన నిట్టూర్పులతో చేసినటువంటి దావీదు కీర్తనలు ఎంతో అద్భుతమైనటువంటి ఈ స్టోరీ మనం చెప్పుకున్నదంతా కూడా ఆ కీర్తనకారుడు మరి ఇక్కడ తిట్టాడు. మొదట మాట ఏంటంటే 22వ వచనంలో 78, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మక ఉంచలేదు. రక్షణను పాడు చేసుకున్నారు వాళ్ళు, కానీ లోకములో ఉన్నటువంటి నరకాన్ని కోరుకున్నారు. ఆయన చేసినటువంటి రక్షణను ఐగుప్తు దేశము నుంచి విడిపించాడు. రక్షించడా లేదా? శిక్షించలేదు, రక్షించాడు. ఆ రక్షణ పొందుకోలేకపోయారు. మాకు శిక్షలే కావాలా, మాకు నరకలే కావాలా అని కోరుకుంటున్నారు. ఎంత ప్రేమ దేవునిది! ఎటువంటి వారైనా మొరపెడితే వెంటనే వింటాడు ఆయన. గనుక ఇక్కడ చెప్తున్నాడు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్షము ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఎవరి ఆహారం అంటే? అది దేవదూతలు తినే ఆహారం అండి. అది కెట్టలేదండి. ఇక్కడ దేవదూతలు తినే ఆహారం, చక్కనైనటువంటి ఆహారం తిన్నారు. కొన్ని నెలలు, సంవత్సరాలు తిన్నారు. తినిన తర్వాత దాని యందు అసహించుకున్నారు. ప్రభువా, మాకు దీని యందు అసహ్యంగా ఉంది, ఇంకేది అని దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు ఎవడా? అన్ని ఇచ్చినోడు ఎవడా? ఐగుప్తులో 11 అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చిన దేవుడు నీకేటెవడా? లేదు. ఈ రోజుల్లో మన జీవితాలు అలాగే ఉన్నాయి. ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి పొందుకోవటం మనకెంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. గనుకనే మరి ఇక్కడ మనం 28వ వచనంలో 29వ వచనంలో చూసినట్లయితే, వారు కడుపారా తిని తనిసిరి తృప్తి కడుపారు తిని అనుకున్నారు. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను. వారు ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీయులలో యవనులను కూడా కూల్చాడు. బలిసినటువంటి వారంటే దేవునికి నిర్లక్ష్యం చేసినటువంటి వారు. దేవుడంటే నిర్లక్ష్యం చేసి, దేవుడంటే యవనులు ఎలాగ కూడా నిర్లక్ష్యం చేస్తారు, కనుక యవనులు ఎవరు తెచ్చారంట. నిర్లక్ష్యం చేసినటువంటి వారిని అందరూ కూడా మాంసం తిని అది తిని చచ్చిపోయారు. ఈ రోజుల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఆయన రాజ్యానికి, ఆయన నిత్య జీవానికి పిలుస్తున్నాడు. పిలుస్తుంటే లోకాచారమైనటువంటివి నువ్వు ఏది కోరుకున్న దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వకలేదు. ఒక ఆయన గుడికి వచ్చేవాడు, కూర్చుండేవాడు, వెళ్ళాడు. సరిగ్గా తిండికి లేకపోతే తిండి బాగా మరి కక్కుర్తిగా ఉండేదండి అప్పుడు తిల్లు. కనుకైనా ఆ రోజు ఏం చేశాడంటే ఆ గుడికి రావడం మానేశాడు. గుడికి రావడం మానేసి కొర్రి మాంసం, గోడి మాంసం, కోడి మాంసం, చెట్టు మాంసం, పంది మాంసం అన్ని తెచ్చుకున్నారు. అవి వండుకొని తిన్నారు.
శుభ్రంగా తిని ఆ రాత్రి కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయాడు. బాగా తిన్నాడు, బాగా తింటాను నేను అనుకున్నాడు, తిన్నాడు, చచ్చిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అదే దేవుని గుడికి వస్తే అది తినిన మట్టుగా తినిపిస్తాడు దేవుడు, ఆయనకి దీర్ఘాయువు ఇస్తాడు. ఈ రోజుల్లో అందరూ కూడా అదే ఆశిస్తున్నారు. ఏదంటే నరకానికి పిలిచినటువంటి మార్గాలే ఎత్తుకుంటున్నారు, కానీ దేవుని ముఖ్యమైనటువంటి మార్గాలను ఎత్తుకోవటం లేదు. ప్రపంచంలో అనేక మంది స్త్రీలు పురుషులు ఇదేనండి. తెలిసిన వాళ్ళంతే, తెలియని వాళ్ళంతే, యవనులంతే, పెద్దలంతే, అందరూ అంతే, వృద్ధులంతే, అందరూ చాలా మంది అలాగ ఉన్నారు. కానీ చాలా మంది, కొంతమంది అలాగ లేరండి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యానికి ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు. వారు పొందుకుంటారు, వారి కొరకే మళ్ళా దేవుడు ఈ లోకానికి వస్తాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తీయుల వలె మనం నటించొద్దు, ఐగుప్తుల వలె మనం నశించుకోవద్దు. ఐగుప్తుల వలె వాళ్ళు కష్టాలు విడిచిపెట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? శరీర కార్యములు, ఆహారాన్ని కోరుకుంటున్నారు. కష్టాలు విడిచిపెట్టేశారు. కష్టాలు చెప్పుకోవచ్చు కదా దేవునికి, ఎన్ని కష్టాలు పట్టారో వదిలేశారు. మాకు ఆహారం కావాలి, ఆహారం కావాలన్నారు, ఆహారం తిన్నారు, తెచ్చారు. కనుక ఈ రోజుల్లో మీకు ఈ మాటలు బాగా అర్థమవును గాక. దేవుని క్రమములను మనం పాటిస్తే దీర్ఘాయువుకు కారణము అవుతుంది. దేవుడు ఎల్లవేళలు కూడా, ఇంకా ఈ పాఠం మొత్తం 78 పాఠం మీకు చెప్తే తెల్లవారిపోద్ది. అద్భుతమైనటువంటి మరి దేవుడు ఆయన ప్రేమను కనపరుస్తూ ఆయన కోపాన్ని కూడా చూపెడుతున్నాడు. ఇంకొక మాట జాగ్రత్తగా వినండి, విడిచిపెట్టేస్తాను. ఎంత నిన్ను ప్రేమిస్తాడో దేవుడు, ప్రేమించి 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 ఒక్కసారి మొత్తుతాడు అంటే దాన్ని నువ్వు భరించుకోలేవు. దేవుడు నిన్ను ప్రేమించేటప్పుడు ప్రేమను నువ్వు పొందుకుంటూ 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 ఉన్నావంటే నీకు దీర్ఘాయువే కానీ నీకు ఆయువు కొరత కాదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు సామెతల్లో ఎంతో చెప్తున్నాడు, సామెతల్లో ఎన్నో మాటలు చెప్తున్నాడు, ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మరి ఇక్కడ మరి మనం చూడగలుగుతుంటున్నాం. గమనించండి, ఇక్కడ సామెతలు 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముగిద్దాం. 10వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే 10-11 సామెతలు 10వ అధ్యాయము 11వ వచనం 17వ వచనం చూసినట్లయితే ఒకసారి. ఉపదేశం అంటే దేవుని సారము కలిగినటువంటి మాటలను అంగీకరించేవారు, అంటే దానిని ఆలకించి బాగుపడినటువంటి వారు జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును, అంతరంగమున పగ ఉంచుకొని వాడు, లేదంటే ఉంచుకొని దాయి అబద్ధకురాలు, అబద్ధకుడు, కొండము ప్రచురము చేయువారు బుద్ధిహీనులు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న ఉపమానము. ఒక ముసలమ్మ బయలుదేరి తన అనుకున్నటువంటి పట్టణానికి బయలుదేరి వెళ్తుంది. ఆ రోజుల్లో నడకలే కదండి, నడకలే నడిచేవాళ్ళు. కార్లు, బస్సులు ఏవి కూడా, సైకిళ్ళు లేనటువంటి రోజులు ఉన్నాయి మన పితరులు. ఆమె వెళ్తూ 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 ఒక గ్రామానికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఆ గ్రామం వెళ్ళేసరికి చీకటి పడిపోయేసరికి భయపడుతూ ఆ గ్రామానికి వెళ్ళటానికి భయపడిపోతుంది. అందులో మంచి వాళ్ళు ఉన్నారా లేదో, చెడ్డవాళ్ళు ఉన్నారా లేదో, ఎటువంటి వారో వాళ్ళు గ్రామస్తులు అని భయపడిపోతున్నారు. ఈలోపు అక్కడి నుంచి ఒక ముసలివాడు వస్తున్నాడు. ఆ ఊరిలో నుంచి వెలుపలికి వచ్చాడు. ఆ ముసలివాడిని, అంటే పెద్దవాడిని పిలిచి, అయ్యా ఈ ఊరు వాళ్ళందరూ కూడా మంచోళ్ళేనా, ఈ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడా మంచోళ్ళేనా అని ఆయన్ని ప్రశ్నించింది. ప్రశ్నించేటప్పుడు ఆయన విని ఒక మాట అన్నాడు, అమ్మా మా అమ్మ నీ నోరు మంచిదేనా అని అడిగాడు. ఏంటిది? నీ నోరు మంచిదేనమ్మా, అమ్మా నీ నోరు మంచిదేనా? ఏంటో బాబు అడుగుతాను నన్ను. అవునమ్మా, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ నోరు మంచిదనుకో ఊరు మంచిదే. నీ నోరు మంచిది లేకపోతే ఊరు మంచిది కాదు. నీ గుణం మంచిగా ఉంటే నీకన్నీ మంచి జరుగుతాయి.
నీ ప్రవర్తన బాగుంటే అన్ని మంచి జరుగుతాయి. నువ్వు కొండెలాడితే నీ కొండేలే కదులుతాయి. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, నిన్ను పొగడనటువంటి వారు ఉండవు. కనుక నీ నోరు మంచిదే మామ అనేటప్పుడు ఆవిడ సిగ్గుపడిపోయింది. ప్రియమైనటువంటి దేవుని దగ్గర ఇటువంటి వారు పురుషులలో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. కొండెములు ఆడువారు అని బైబిల్లో ఈ సామెతల్లోనే చెప్తున్నారు. కనుక అటువంటి పరిస్థితిలో మన నోరు మంచి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళా సరే మంచినే అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. అటువంటి దీవెనలతో నిండుకుంటూ జీవితకాలం అంతా మన ఆలయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నాయన. వచ్చినటువంటి నాయన బిడ్డల్లో మీరున్నారు ప్రభా. ప్రతి కుమార్తె నాయన వినేటటువంటి మాటలు కొట్టుకుని పోకుండా నీ వెలుగులో ప్రకాశింప చేయండి. నీ పరిశుద్ధమైన ఆలయంలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయండి నాయన. నీ సన్నిధానంలో విస్తరించేటట్టు నాయన నీ విశ్వాసులు నేనుడు పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనా దూపం తండ్రి మా గ్రామానికి, మాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నట్టుకు సహాయం చేయమని, అద్భుతమైనటువంటి నీ యొక్క వర్తమానాన్ని మా హృదయంలో తోసివేయకుండా నాయనా, అలనాడు తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం ఐగుప్తు దేశములో నుంచి విడిపించావు, అయినా గర్వించి వారు నరకానికి వెళ్ళిపోయారు. అటు విధమైనటువంటి మనసులు మాకు లేకుండా మీరు సూచించినటువంటి నిత్య జీవానికి మేము వారసులైనట్లు బలపరచబడేటట్టు మాకు జ్ఞాన నేత్రములు తెప్పించి చేయండి. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.